హాయ్ అండి అందరికీ. ఈరోజు టమాటాతో ములక్కాడ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, ఎల్లుల్లి, ఉల్లిపాయలేసుకొని వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకొని వేయించేసుకోవాలి. తర్వాత టమాటాలు ఉన్నాయి గదా! టమాటాలు కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. మనం బాగా టమాటా కొంచెం వేయించుకోవాలండి. తర్వాత కొంచెం కారం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ ములక్కాడలన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు గదా! ఈ విధంగా ఉడికింది గదండీ! తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. ఫైనల్‌గా మనకి ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.